కనుమరుగైన చీకటి అంచుల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య అనేక తరాల చీకటి వర్చస్సులతో కూడిన ఒక అపూర్వమైన రహస్యాన్ని మనం సాక్షిగా చూసేందుకు సిద్ధమవుతున్నాం. ఈ భూమి ఎన్నో మార్పులు, ఎన్నో సంస్కృతుల మరియు రాజకీయ తపాలాల గుండెల ఇక్కడ రహస్యంగా దాగి ఉన్న విష్ణుమూర్తి విగ్రహాలు మళ్లీ మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. పాత శిల్పకళ, సంప్రదాయ విశ్వాసాల కోసం ఈ విగ్రహాలు సమాజానికి, చరిత్ర కథనానికి ఒక సాక్ష్యంగా నిలిచాయి. ఇందులో ప్రతి విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, అవి రహస్య మరియు ఒక అన్వేషణ, ఒక చీకటి చాప్టర్. చారిత్రక ఆధారాలు, పురావస్తు శాస్త్రాలు మరియు స్థానిక కథలు ఈ విగ్రహాలను ఒక మాయాజాలంలా మోసుకుంటున్నాయి. వాటి వెలువడటం ఎప్పటికప్పుడు కాలం తీరిన సత్యాలు, మరణించిన రాజ్యాలు మరియు మాయగాళ్ల కథలు అన్నీ ఒకే చోట కలిసిపోతున్నట్లు కనిపిస్తాయి. ఈ వీడియోలో మనం వివిధ దారుల్లో ప్రయాణించి ఆ విగ్రహాల వెనుకున్న గూఢవేత్తగా ఉన్న రహస్యాలను, వాటి పుట్టుక మరియు చరిత్రలో ఉన్న భావోద్వేగాలను విచారించడానికి చూద్దాం. ప్రతి విగ్రహం ఒక ప్రశ్న రేకెత్తిస్తుంది. ఎందుకు వీటిని దాచిపెట్టారు, ఎవరు వీటిని ఉంచారు, మరియు ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి? ఈ విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అలాగే వీడియో చూసిన తర్వాత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అనేక మంది పండితులు, పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు స్థానిక పురాణాలు ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనటకే నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు అతి పురాతన గ్రంథాలు, పంక్తులు, కొన్నిసార్లు ఊహలు, అనుమానాల గుంతల్లో మనం మునిగిపోతున్నాం. ఈ విగ్రహాలు మనకు సూచిస్తున్నాయి. ఒకవైపు పురాణాల ప్రొఫెసీ, మరోవైపు కాల పరిమితులను దాటి మన చుట్టూ ఉండే అనేక అజ్ఞాత సత్యాలను తెలియజేస్తున్నాయి. ఇందులోని మిస్టరీ, గాఢత మరొక దశకు మనం ఆలోచింపచేస్తూ అది కేవలం కళాఖండాలు కాదని, ఒక జీవించి ఉండే చరిత్రని, అనేక తరాల భావోద్వేగాల్ని మరియు భవిష్యత్తుకి ఉన్న పిలుపుని ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తుంది మనకు. ఈ ప్రయాణంలో మనం మన చుట్టూ అంటున్న అనేక రహస్యాలు పరిశీలించి వాటి అద్భుతమైన కథను అన్వేషిద్దాం. తర్వాతి నిమిషాల్లో ఆ చీకటి అంతరాలతో మనం కలిసి ఆ పురాతన రాజ్యపు శిల్పకళ మరియు మాయలో మునిగిపోయిన విచిత్ర కథనాల వైపుకు దారితీసి ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సిద్ధమవ్వండి, ఎందుకంటే ఈ రహస్యాల గాథ మన హృదయాన్ని తాకేలా, మాయమంతకై అద్భుతమైన అన్వేషణలో మిమ్మల్ని చేర్చబోతుంది. బంగ్లాదేశ్లోని దినాజ్పూర్లో ఒక చెరువు నుండి విష్ణు విగ్రహం బయటపడింది. చెరువులోని భూమి కింద నుంచి విష్ణు విగ్రహం దొరకడం, అది కూడా అత్యంత పురాతన విగ్రహాల్లో దొరకడం చాలా అరుదైనది. అయితే బంగ్లాదేశ్ భూమి నుంచి వచ్చిన పురాతన విష్ణు విగ్రహం నుంచి బయటపడడం అనేది ఇది మొదటిసారి కాదు. గత 4 సంవత్సరాల్లో దేశంలో 4 వేర్వేరు ప్రాంతాల్లో విష్ణు విగ్రహాలు దొరికినట్లు నివేదికలు ఉన్నాయి. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథమ్ ఓంలో ప్రకారం దినాజ్పూర్లోని నవాజ్గంజ్ ప్రాంతంలో చెరువు త్రవ్వకం జరుగుతుంది. ఈ సమయంలో 29 అంగుళాల పొడవు, 12 అంగుళాల వెడల్పు గల విష్ణు విగ్రహం బయటకు వచ్చింది. విగ్రహం బయటపడిన వెంటనే చెరువు చుట్టూ భారీగా జనాలు గుమిగూడారు. నివేదిక ప్రకారం ఈ విష్ణు విగ్రహం బరువు 27 కేజీలు. విష్ణు విగ్రహంలో పాటు లక్ష్మీదేవి ప్రతిమ కూడా చెక్కబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెరువుని బుల్డోజర్లు తవ్వినప్పటికీ విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరలేదు. విగ్రహంలో ఏ భాగం కూడా విరిగిపోలేదు. ఇక్కడి నుంచి ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖకు పంపారు. ఈ విగ్రహం అసలు ఎప్పుడు తయారు చేశారు, ఇది మనుషులతో చెక్కబడిందా లేక ఆ దైవాంశ అనేది కూడా ఈ శాస్త్రవేత్తలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2023 సంవత్సర ప్రారంభంలో కూడా బంగ్లాదేశ్ లోనే ఒక విష్ణు విగ్రహం కనుగొనబడింది. ఆ విగ్రహం బరువు 32 కేజీలు. ఆగస్టు 2021లో కూడా బంగ్లాదేశ్ లో 1000 సంవత్సరాల నాటి విష్ణు విగ్రహం కనుగొనబడింది. అసలు ఈ విష్ణు స్వామి విగ్రహాలు మళ్ళీ ఎందుకు బయటపడుతున్నాయి? ప్రస్తుతం బంగ్లాదేశ్ లో విష్ణు విగ్రహం దొరికిన ప్రదేశంలో ఒక రాజభవనం ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక హిందూ రాజు నివసించేవాడు. అతను విష్ణువును ఆరాధించేవారు. అతని రాజభవనంలోని విగ్రహం కాలక్రమేణా చెరువు కింద వెళ్లి ఉండవచ్చని చెప్తున్నారు. 1947కు ముందు బంగ్లాదేశ్ భారతదేశంలో భాగంగా ఉండేది. 1947 నుంచి 1971 వరకు ఈ ప్రావిన్స్ పాకిస్తాన్ పాలనలోకి వచ్చింది. ఇక 1971లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందింది. గతంలో బెంగాలీ హిందూ కుటుంబాలు, ప్రజలు బంగ్లాదేశ్ లో నివసించేవారు, విష్ణువును ఆరాధించేవారు. ఆ దేశంలో హిందువుల జనాభా తగ్గడంతో అక్కడ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దేవుళ్ళ విగ్రహాలు భూగర్భంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ విగ్రహాల భూమి కింద తవ్వకాలు జరిపినప్పుడు బయటకు వస్తుంది. ఈ ప్రయాణం చివరకు మిస్టరీతో ముగుస్తుంది. ఒక ఆహ్వానం, ఒక ప్రశ్న మరియు ఒక అంతిమ అందమైన గూఢసూత్రం. ఆ చీకటి కాలాల లోతుల్లో హృదయాలతో మాట్లాడే పురాతన శిల్పాలు మనకు ఏదో చెప్పాలని, కానీ సరైన జవాబుల కన్నా మరింత సందేహాలు రేకెత్తిస్తూ ఒక రహస్య గందరగోళాన్ని విడదీయలేకపోయాయి. ఇవి కేవలం ఒక కళాఖండాలు గాని, ఒక చరిత్ర గాని కాకుండా ఓ జీవించే చలనచేతలతో మాయాజాలంలో నడిపించి మనలోని ఏకాంత విచారాలను ప్రతిబింబించే చిహ్నాలే. ప్రతి విగ్రహం ఒక అల్ప విరామం, ఒక మరణం, తరువాతి సంభావ్య పునర్జన్మకు వంటి గాథ వంటివి. ఈ విగ్రహాల పక్కన నిలబడి వాటి మర్మాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా మనకంత సులభంగా సమాధానాలు ఇవ్వకుండా మరింత చర్చలకు దారితీస్తున్నాయి. ఇవి మన చరిత్రలో మాయాజాలం, మరోవైపు భవిష్యత్తుకు ఒక సంకేతం, ఒక అస్పష్ట సంభాషణ అనేది ఒక చిరకాల పిలుపుగానే ఉండిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మిస్టరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.